తెలంగాణలో పలు చోట్ల వ్యవసాయ మార్కెట్లోని ఎరువుల గోడౌన్ల వద్ద యూరియా కోసం రైతులు పడిగావులు కాస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇది నో స్టాక్ సర్కార్ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాజుగా బతికిన రైతును కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రోడ్డు పాలు చేసిందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. పోలీసు స్టేషన్లలో ఎరువులు, విత్తనాలు అమ్మిన చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం రిపీట్ చేసిందని పేర్కొన్నారు. ఎక్కడ చూసినా యూరియా కోసం భారీ క్యూ లైన్లే కనిపిస్తున్నాయని వివరించారు. యూరియా మాత్రమే కాదు, డీఏపీ, పొటాష్ కోసము రైతులకు తిప్పలు పడుతున్నారని తెలిపారు. ముగ్గురు మంత్రులున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి మరీ ఘోరం అని విమర్శించారు. వానాకాలం సీజన్ మొదలై నెల రోజులు గడిచిన తర్వాత కూడా ఎరువుల కొరత రైతులను వేధిస్తున్నది అంటే సర్కారు ముందు చూపులేనితనం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడమే కారణమని విమర్శించారు. సందట్లో సడేమియా అన్నట్లుగా ఉన్న ఎరువులను బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్మేవారిని కట్టడి చేయాలంటే రైతులు మరిన్ని సమస్యల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, కవిత కాంగ్రెస్ సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు జల్లు కురిపించారు. ఇది నో స్టాక్ సర్కార్ అంటూ మండిపడ్డారు. ఎరువుల గోడంల వద్ద యూరియా కోసం రైతులు పడిబాగులు కాస్తున్నారని చెప్పి ఆ కవిత ఆరోపణ చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనను తాజాగా రాజుగా బతికిన రైతును కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రోడ్డుపాలు చేసిందని, పోలీస్ స్టేషన్లో ఎరువులు, విత్తనాలు అమ్మిన చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం రిపీట్ చేసిందని విమర్శలు చేశారు. ముగ్గురు మంత్రులున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి కూడా మరి ఘోరంగా మారిందని చెప్పి ఆమె తమ విమర్శల్లో భాగంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ సర్కారుకు ముందు చూపు లేదని చెప్పి కవిత చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బాసిత్.